దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్తో పాటు మెడనొప్పి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుగా నిర్ణయించిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. మంత్రి త్వరగా కోలుకోవాలని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. హలో హారిక, చెప్పండి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అస్వస్థతకు గురి కావడంతో నేటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. డీహైడ్రేషన్ తో పాటు మెడ నొప్పి, సర్వైకల్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ సమీక్షలు, జిల్లా పర్యటనలు, ఆసుపత్రి తనిఖీలు, సీజనల్ వ్యాధులు నివారణ చర్యలపై వరుస సమావేశాలతో మంత్రి బిజీగా ఉన్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణపై కూడా అధికారులతో, వైద్య సిబ్బందితో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధిక పనిభారం, ప్రయాణాల కారణంగా డీహైడ్రేషన్ గురైనట్లు సమాచారం. డీహైడ్రేషన్ తో పాటు సర్వైకల్ సమస్య కూడా తీవ్రం కావడంతో వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నేడు ముందుగా ఖరారైన అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు రద్దు చేశారు. అవసరమైన శాఖాపరమైన వ్యవహారాలను అధికారులు సమన్వయం చేస్తుండగా మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. మొత్తంగా ఆరోగ్య కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అస్వస్థత కారణంగా నేటి కార్యక్రమాలు వాయిదా పడగా ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి విధుల్లో చేరాలని పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కదా. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.